ఏమంటుంది తెలుసామే, నాకు దాసు కావాలి అని అనుకుంది. అప్పటి నుంచి అదే రోజు పెడుతుందిరా బాబు. అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. ఈరా కొట్టిన కొడుతుంది. ఎంత తాగిందో కొట్టుకుంటు రోడ్డు పైన పిల్ల. ఏమైంది హీరోయిన్ల సరే గిల 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 సాసుడు మరి తమాషా పెక్కేరా. నా లైఫ్ మొట్ట గుడిపినవరా నువ్వు. వాడిని లైఫ్ ఏం చేసిన వాడిని లైఫ్ ని నేను ఎందుకు అక్క చెప్పేది కావాలక్క. నీకు టైం కావాలా చెప్పురా, నీ కోసం ఎంతగానమైనా వెయిట్ చేసా, కానీ నా లవ్ యాక్సెప్ట్ చేయి బావ, నీకు కాలు మొక్కుతారా. తెంగుతా అర్థమవుతుందా? వీళ్ళు గీళ్ళు అంట ఏం మాట్లాడుతున్నావు? మేము జరిపోక అవుతున్నా, తమాషా అవుతున్నా, పోనీ పోనీ అనుకుంటుంటే. పిచ్చి తెంగిందా? ఏం మాట్లాడుతున్నావు? సైకిల్ వేసిందా? ఎవడాల కథలు తెంగుకుంటా అన్ని మంది ఆయేసింది ఆఫీస్కి. సరే పడుకో పడుకో. ఇంటికి కిస్ పెడతావా? ఒకటి చాలు ఓపు. అరే ఒక్కసారి కొడదాం, దాసానని కొడదాం. తమ్ముడు నాకు మా బావ కావాలి తమ్ముడు, మీరు ఏమైనా చేసుకుందాం, సంబంధం లేదు. సరే ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. సపోర్ట్ చేయలేదు, నువ్వు సపోర్ట్ చేసినావు, తప్ప అంటలేదు. ఇగో ఈ పిల్ల ఏమంటుంది తెలుసారా? ఏం చేద్దామంటే ఇగో దాచాడు ఎందుకుంటున్నా చెప్పాలా? నీకంటే ముందు వాళ్ళ లవ్ నాకు తెలుసు, వాడు ఎంత ట్రూగా లవ్ చేసినా నాకు తెలుసు కదా, అందుకని వద్దంటున్నారా? నేను ఇప్పుడు వచ్చినా కదా అక్క, ఎందుకు అట్లా చేసుకుంటూ? ఈ పిల్ల తాగితే ఇప్పుడు ఏం వస్తుందిరా నీకు? నువ్వే చెప్పమ్మా, ఇట్లా చెప్తా. ఇప్పుడు ఏమంటుంది తెలుసామే, నాకు దాసు కావాలి అని అనుకుంది. అప్పటి నుంచి అదే రోజు పెడుతుందిరా బాబు. అన్ని వదులుకొని వచ్చింది కదా వాళ్ళ ఇంట్లో. అరే ఎవరు వదులుకొని రమ్మని, ఒక్క నిమిషం, ఎవరు ఆడమని రమ్మన్నాడు వదులుకొని. బాయ్ ఒక అమ్మాయి నీ గురించి ఇంట్లో అందరూ వదిలేసుకొని వచ్చిందంటే నువ్వు తర్వాత ఉమ్మని తర్వాత నాకు నువ్వు వద్దంటే అది వాడు ఏమి లవ్ చేస్తున్నా ఒక మాట చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆపిండు మళ్ళీ పిల్ల? ఆపిండు ఎందుకంటే ఇన్ని రోజులు లవ్ చూపించింది కదా. లవ్ మీన్స్ ఇట్లా వాళ్ళ ఇంట్లో రాణిస్తారు, ఏడికి పోవాలి పిల్ల? ఇక్కడ ఉండమని చెప్తున్నాం కదా. ఆ పిల్ల ఏమంటే నాకు దాస్ కావాలి అంటుంది. ఎందుకు వస్తాడు వాడు? అరే కాదు, అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. వాడతాయి ఎందుకు తాగినవురా? ఊతున్నావు తాగుతుంది. సరే పాలొద్దు, పాలు తాగొద్దు. మా భావన సరే కొట్టినా కొడుతుంది. సరే సరే మీ బాగా మాట్లాడదా? బావ కావాలి, మందు కావాలి. నాకు మా బావ కావాలి, మందు పక్కన పెట్టు. వాళ్ళది కావాలంటే మీ బాగుంటాడు. మీ బావకు నచ్చదమ్మా, కక్కుతుందామే. ఎందుకు కక్కుతున్నావు? ఈరా కొట్టిన కొడుతుంది. సపోర్ట్ చేయం చూడు, మేము సపోర్ట్ చేస్తాను. సరే ఇప్పుడు ఒప్పుకోడు, తాగి అమ్మాయి అడుగుదాం కదా. వాడి ఇష్టం, వాడు సరే నువ్వు తాగలే. ఎందుకు తాగినావు మందు? ఎందుకు ఊగుతున్నావు? కొట్టు. వాడ చిరాకులు వేస్తున్నాడు వాడిని చూస్తుంటే. దా నాకు చేతులకు నువ్వు తాగమ్మా, ఇంకొంచెం స్టఫ్ కావాలా? స్టఫ్ కావాలా? సరే లోపలికి వెళ్ళాము. కొట్టి పడేస్తా ఇల్లు. నీ మేకప్ ఇచ్చుకోలేదు స్టఫ్ కి.
దా నడు లోపలికి వెళ్దాం. అయ్యో ఎంత తాగిందిరా, ఇంత వాసన గబ్బులు వేస్తుంది నీ దగ్గర. బావన్ ఫస్ట్ బయటికి పిలువక్క. మనది లోపలికి వెళ్దాం దా. వాడు నడు ఉన్నాడు రా, ఎట్టిపోతాడు వాడు. దాస్ ఈడు సరసాలు ఇల్లదే. దాస్ అది చూడరా ఆ పిల్ల ఏం చేస్తుందో. తాగొచ్చిందిరా. ఎంత తాగిందో కొట్టుకుంటుంది రోడ్డు పైన పిల్ల. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజు. పిచ్చి తగ్గిందా? తాగుతుంది బీర్స్ తీసుకుని ఎడగొడుతుంటే భయం వేసింది. ఇక్కడ కూర్చొని మాట్లాడే పిల్లేమో మాట్లాడుతుందంట. ఏంటిది? ఏడుస్తుంది, వాడిని రావగానే కొడుతుంది, మా తమ్ముని తిడుతుంది. ఫస్ట్ మంది ఎందుకు ఆయన ఎప్పుడు అమ్మో ఏంది? మందు లేకుండా మాట్లాడు. ఇట్లా కనిపిస్తున్నా అడుగవే. ఎట్లా కనిపిస్తుంది నీకు? అమ్మాయి దగ్గర కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తున్నా? ఏమైంది? హీరోయిన్ ఎందుకు తాగిన మందు? మందు తాగలేరా? సరే గిల 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 సాసుడు మరి తమాషా పెక్కైరా హమేషా. ఏం చేస్తున్నావురా? నా లైఫ్ మొట్ట గుడిపినవరా నువ్వు. వాడని లైఫ్ ఏం చేసిన వాడిని లైఫ్ ని. పిచ్చి వేసిందా? ఏం మాట్లాడుతున్నావు? నీ కోసం నేను మా ఊళ్ళని వదిలిపెట్టుకొని వచ్చినారా? అర్థమైతలేదా నీకు? ఇటు రా బావా, దగ్గరికి రారా. ఏం చేసినావు బావా? అసలు నా లైఫ్ ఏం కొడుతుంది. నా బాడీలో మీ దాస్ ఏమంటుంది చూడు, నన్ను కొడతావు అంత సీన్లో నీకు అని అంటున్నాడు. కొట్టు కొట్టు. బావని కొట్టదా? అలా బావ అంటే ప్రేమ. మంట కలిసిపోయింది ఈ నా జీవితం. ఏం కాదు. లవ్ యాక్సెప్ట్ సరే చేస్తాడు. పిచ్చి దగ్గర లేదు. ఏం చేస్తుంది మెల్లిగా? ఆమె చూసన్నా ఏదో ఒకటి చెయ్యన్నా. ఆ పిల్లకి తాగు అలవాటు లేదు. చెప్పేది ఫస్ట్ పిచ్చి పిచ్చి కథలు దెంగకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగు. మీ దాసగాడికి అలవాట్లేదు, నీకెందుకు వచ్చింది అలవాటు తాగుడు? ఎవరు తాగి మీరు కాదు అది కథలు దెంగుతున్నావా? కొట్టురా, కొట్టు. నీ పడతానికి ఉన్నారా? కొట్టు. పిచ్చి దెంగిందా? ఏం మాట్లాడుతున్నావు? సైకిల్ వేసిందా? ఎవడాల కథలు దెంగుకుంటా అన్ని మందాయేసి ఏంది ఆఫీస్కి? నేను చెప్పినా మరీ ఇక అవసరం లేదు, నాకు సంబంధం లేదని. ముందే మొన్నదాకా ఒక దెంగేసింది, మళ్ళీ ఇప్పుడు నీకు ఓపు పెట్టుకొని మట్ట నీకు నువ్వు దెంగైతే మళ్ళీ ఎరుపుకు కావాలా? నువ్వు తిట్టకు, నేను పడను. ఏం కాదు వస్తాడు, బాగా వస్తాడు. పిచ్చి లేచింది కదా, నాకేం అవసరమే? నీకోసం మా వాళ్ళని వదులుకొని వచ్చిన దాసు. అసలు నేను చెప్పేది దాసు బావా అనే దాసు అంటుంది, రా అంటుంది. నీ కాలు ముక్తనే బాబు. నీ కాలు ముక్తున్నా, లవ్ యాక్సెప్ట్ చేయరా? నీ కాలు ఏం పిచ్చి, నేనెందుకు చేస్తాను? నాకేం అతను ఇప్పుడే లవ్ మర్చిపోలేకపోతున్నాడు ఎక్స్ ని, మరి నేను ఎట్లా చేస్తాడు చెప్పు? నేను మర్చిపోతాడక్క. నేను ఎందుకు వచ్చినా? వాడి కోసమే కదా నేను వచ్చింది. ఇప్పుడిప్పుడే మంచిగా కొంచెం బయటికి వస్తున్నా, జర ఏదో మళ్ళా నువ్వేంది ఈ పంచాయతీలో? మళ్ళా నేను ఎందుకు చెప్పేది దండం పెడితే ఆగవే ప్లీజ్. దండం కాదు దాసు, నువ్వు కావాలని ఎంతగానం చేస్తున్నారా అని గల్ల పట్టుకొని అడుగుతున్నా. కొట్టుకోకే. ఇగో నిజం చెప్తున్నా, ఒక మాట చెప్తాను. ఇగో నువ్వంటే నాకు ఇష్టమే, లవ్ విధంగా కాదు. నా మరదలు నేను మంచిగా చూసుకోవాలి కాబట్టి నేను పిలుచుకుంది.
అరే నీ పిలవడం అంటే రూమ్ లో గంట డోర్ వేసుకోవడం ఇంకా దానికి ఇష్టం. అరే ఆయన అది ఫీలింగ్స్ కోసం నన్ను ఆడుకుంటున్నావారా? నా ఫీలింగ్సా ఫీలింగ్స్ కోసం సరే వీడు కావాలని ఎంతగానం చేస్తున్నాక మీకు ఒక షాక్ చెప్పేది వినే నువ్వు చెప్పేది విను ఫస్ట్ సామంజస్సుడు బాగా వేస్తుంది. నీకోసం వచ్చింది కదరా. నేను బాధపడుతూ చెప్పి నేను యాక్సెప్ట్ చేయాలి అంటే పిచ్చిపోకొని కావాలా చెప్పంటే కానీ బాగా వేస్తుంది అంతే జస్ట్. అరే నీకు టైం కావాలా చెప్పురా? నీ కోసం ఎంతగానమైనా వెయిట్ చేసా కానీ నా లవ్ యాక్సెప్ట్ చేయి బావ. నీకు కాలు మొక్కుతారా? చెప్పేది విను నాకైతే ఇంట్రెస్ట్ లేదు బావ నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా ముందే చెప్తున్నా. పిచ్చిలే ఆగి నా మొట్ట ఈరోజు నేను అత్తమ్మకు ఫోన్ చేసుకొని పంపిస్తాను కేసు పెట్టమని చెప్తే వెళ్ళిపోయేదాన్ని ఆపినావు, ఇప్పుడేమో అత్తమ్మకు ఆ రోజు పోయేదాన్ని అయితే ఆపిన వాడ. నేనేమైనా అన్నా నీ కోసం ఉంటున్నాడు. ఒకసారి నువ్వు లేకపోతే ఎట్లుండాలి చెప్పు నేను ఎట్లా మరి అందుకే లవ్ యాక్సెప్ట్ చేయి, ఇద్దరం కలిసి ఉందాం. అది నిజం కూడా నిజమే కదా. మాట్లాడుతున్నాడు దాసు. ఒకసారి అంటే దాన్ని అంటే నార్మల్ చెప్పేది ఏం తెలుసా దానివల్ల నేను బయటికి వచ్చింది అది మంచిగా తెంగుతా అర్థమవుతుందా వీళ్ళు గీళ్ళు అంట ఏం మాట్లాడుతున్నావు నేను జరిపోక అవుతున్నా తమాషా అవుతున్నా పోనీ పోనీ అనుకుంటుంటే తాగింది నువ్వా నేనా? సుల్లిగా తాగింది నువ్వా నేనా? ఏం కావాలి నీకు ఏం కావాలి నా లవ్ యాక్సెప్ట్ చేయి. అసలు ఆలోచిస్తలే ఆలోచించగడం కాదు చెప్పురా. ఎందుకు బయటికి అరుస్తుండే పైకి చిన్న చేసి పడుతుంటా గల్లీ మొత్తం. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు అనుకో పడేస్తా దాసు. అర్థం సరే చేస్తున్నా మందోవాడి వెళ్ళి నువ్వు తాగిండు. రాలే చెప్పేది సరే సరే మాట్లాడతలే చూస్తలే మాట్లాడదు సార్ పండుకో నవ్వట్లే సీరియస్ పండుగ సీరియస్ మాట్లాడదు సార్ పండుకో కొంచెం బజ్జుకో తర్వాత మాట్లాడదాం సరేనా సరే బజ్జుకో సరే పడుకో ఇంటికి కిస్ పెడతావా? కిస్ పెడతా పడుకో పిచ్చిలేసిందా అరే నీ అమ్మ నీ కాలు ముట్టనే బావు నువ్వు పండుకోవే కొంచెం పండుకున్నాక మాట్లాడదాం చేయలేసాడు గీలేసాడు ఇష్టం లేదంటే ఒకటి చాలు ఓపు ఇప్పుడు ఏం కావాలి నీకు సరే బతుకో పండుకో సరే పడుకో లేచినప్పుడు లైఫ్ పెడతా. బతుకో